ప్రజాస్వామ్య పరిరక్షణలో మనందరం భాగస్వాములమై రాజ్యాంగ పరిరక్షణలో బాగా ఉంటే అది అందరికీ గౌరవం అని అభిప్రాయం అంటే స్వాగతిస్తూ ఈ విషయం చెప్పదాం. రైట్. ఒకసారి పుల్లారావు గారి దగ్గరికి వెళ్ళాం. పుల్లారావు గారు, డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఆయన ఖాళీగా లేదు. ఆయన సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హాజరైన యుఎస్ సౌదీ పెట్టుబడి ఫోరంలో మళ్ళీ మాట్లాడారు. నేను ఉండబట్టి కదా సూర్యుడు ఉదయిస్తున్నది, నేను ఉండబట్టి కదా యుద్ధాలు ఆగుతున్నది, నేను లేకపోతే ఎట్లాగా, నా కోడి కుంపటి లేకపోతే తెల్లారదన్నట్టు మాట్లాడాడు. మళ్ళీ ఎందుకు ఆయన ఈ రచ్చ? అంటే టు డ్రా ది ఇంటర్నేషనల్ అటెన్షన్ అంటారా? అది కాదు, మనకు వచ్చిన డిసడ్వాంటేజ్ ఏమిటంటే భారతదేశంలో డొనాల్డ్ ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ప్రపంచం అందరూ అడ్జస్ట్ అయిపోతున్నారు. ప్రపంచం అందరూ వ్లాదిమిర్ పుతిన్ ఏంటి, సౌదీ అరేబియా కింగ్ ఏమిటి, జపాన్ కింగ్, జపాన్ ఎంపరర్ మనుషులతో ఇంటర్వ్యూ ఇవ్వడం, అమెరికన్ ప్రెసిడెంట్ అయినా మర్యాదగా రిసీవ్ చేసుకుంటారు. అలాగే బ్రిటిష్ కింగ్, వాళ్ళందరూ పద్ధతులు, ఎంత పెద్ద ప్రెసిడెంట్ అయినా ఒక పద్ధతి, వాళ్ళందరూ అడ్జస్ట్ అయిపోయారు. డొనాల్డ్ ట్రంప్కి ఇంగ్లాండ్ కింగ్ 2 సార్లు స్టేట్ రిజంప్షన్ ఇచ్చాడు, రిసెప్షన్ 2 సార్లు. ఆయన అడిగాడు, ఇది ఇచ్చారు. పెద్ద పంపుతో తీసుకెళ్లారు, చూపెట్టారు, చాలా ఆనందపడిపోయాడు, వెళ్ళిపోయాడు. ఫ్రాన్స్ అంతే. ఆఖరికి యుక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా డొనాల్డ్ ట్రంప్తో 1 ఫిబ్రవరిలో తగుపడ్డాడు. అందరు చూశారు కదా, నువ్వెంత నీ సంగతి ఏంటో. ప్రెసిడెంట్ యుఎస్ఏ తిట్టాడు, వాళ్ళు తిట్టాడు, వెళ్ళిపోయాడు. వైట్ హౌస్ నుంచి గెట్ అవుట్ అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి ఆ టీషర్ట్ వేసుకున్నవాడు కోట్ వేసుకుని సూట్ వేసుకుని ట్రంప్తో ఆడుకుంటున్నాడు. ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇస్తున్నానంటే భారతదేశానికి ఉన్న మన హిస్టారికల్ ప్రాబ్లం ఏమొచ్చింది పాకిస్తాన్తో. మనకి వాళ్ళకి కొంచెం 1 minute వెళ్తే 47లో మనకి యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్తో భారతదేశం అసలు ప్రిపేర్ అవ్వలేదు. మన దగ్గర World War I ఎన్ఫీల్డ్ రైఫిల్స్ ఉన్నాయి, పాత రైఫిల్స్ అవి ఉన్నాయి. పుట్టి బ్రిటిష్ అందరూ ఈ టైంలో కొట్టేయచ్చు, భారతదేశాన్ని నొక్కేసి పాకిస్తాన్ కాశ్మీర్ ఇచ్చేయాలి. వీళ్ళ గురించి మన ఎంపైరే పడిపోతుంది, ఈ ఇండియన్స్కి బుద్ధి చెప్పాలని బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా అందరు కలిసి అలాంటి టైంలో మనం ఏదో రకంగా పీస్ తీసుకొచ్చేసి వెళ్ళిపోయినప్పుడు, యునైటెడ్ నేషన్స్కి వెళ్ళినప్పుడు అందరూ మనకు వ్యతిరేకంగా ఉన్నారు. బ్రిటన్ అందరూ. అప్పుడు ఇది భారతదేశం ఏంటంటే బయట వాళ్ళు ఇంటర్ఫియరెన్స్ మేము పట్టించుకోం, మాకు పాకిస్తాన్ మధ్యనే ఇద్దరు మధ్యనే తగోసి తీర్చుకోవాలి. 3వ వార్డు రావటానికి వీలు లేదు, ఎందుకంటే 3వ వార్డు వస్తే మనకు అన్యాయం జరుగుతుంది. అది కరెక్ట్. అప్పటి నుంచి ఆ ఫోబియా ఉన్నది. ఫోబియా అంటే ఇంకంతే. ఆ ఫోబియా ఉండగా మనం వచ్చినప్పుడు ఏంటి, మన అపోజిషన్ అంటున్నారు, తులసిరెడ్డి గారు అక్కడ మన బీఆర్ఎస్ నాయకుడు గారు ఉన్నారు. అయ్యో డొనాల్డ్ ట్రంప్ ఏదో అన్నాడు, ఏంటి పని లేకుండా ఏంటిది, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఢిల్లీ నుంచి అంటాం తిడతాం, డొనాల్డ్ ట్రంప్ ఇంటర్ఫియర్ అయిపోయాడా అనగానే మోడీ ప్రభుత్వం ఆ ఫోబియాకి మర్యాద ఇచ్చి లేదు. జరిగింది ఏంటి, భారతదేశం ఇన్ఫార్మ్ చేసింది, అమెరికా ఫోన్ చేస్తే మేము చాలా సీరియస్గా వెళ్ళిపోతాం, వాళ్ళని నలిపేస్తాం, జాగ్రత్త. భారతదేశం చెప్పింది, తప్పు ఏం లేదు. చెప్తే వాళ్ళు పాకిస్తాన్తో మాట్లాడి మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు ఇది చేస్తే మిమ్మల్ని చంపేస్తారంటే వాళ్ళు ఏదో సరే తీసుకొచ్చారు. దాన్ని డొనాల్డ్ ట్రంప్ నేనే చేశాను అని చెప్పుకునే మనిషిని మనం టాలరేట్ చేయాలి అన్న మాటకి. అందుకనే మన ప్రభుత్వం కూడా ఎక్కువ లౌడ్గా దాంట్లో కలవ చేసుకోవట్లేదు. కలవ చేసుకుంటే ఇంకా వర్స్ట్ అయిపోతుంది, మన తగు ఇంకా వర్స్ట్ అయిపోతుంది. సో ఇదంతా ఏమంటుందనంటే మన అపోజిషన్ ఇంటర్నేషనల్ అఫేర్స్లో ఇంటర్ఫియర్ అవి భారతదేశం వీక్ చేస్తున్నారు. ఎవరెవనే నెహ్రూ ఇలా చేసాడు అలా చేసాడు అని కొన్ని పార్టీలు అంటున్నారు. కరెక్ట్ కాదు. నెహ్రూ చాలా తప్పులు చేశాడు. కానీ నెహ్రూ కాశ్మీర్ని సేవ్ చేశాడు. అబద్ధాలు సేవ్ చేశాడు. అది చెప్పమంటే చెప్తా. ప్రకాష్ రెడ్డి గారు ఆల్రెడీ టెన్స్ అయిపోతున్నారు. అది ఇది ఆల్రెడీ టెన్స్. ఒకసారి తులసిరెడ్డి గారు. సో నేను అక్కడికి వెళ్ళాను. ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్. ఐ వోంట్ గో దేర్. బట్ హిస్టరీ అదే తప్పే ఉన్నది. అది మనం ఏంటంటే ఆ ఫోబియాతో, ఎస్ ట్రంప్ ఫోన్ చేశాడు, హెల్ప్ చేశాడు, చాలా గొప్పోడు, 6 అడుగులు 9 అంగుళాల హైట్ ఉన్నది,
ఇంకా మిగతా వ్యవహారం అసలు ఇలాంటి వాడు లేడు అంటున్నాడు. ఎవరు? సౌదీ అరేబియా కింగ్. అసలు ఇలాంటి వ్యక్తి ఇప్పుడు వరకు పుట్టలేదు అన్నాడు. ఎవరు? ఈజిప్షియన్ ప్రెసిడెంట్. మొన్న ఆ ఈజిప్ట్ దగ్గర మీటింగ్ జరిగితే ఈజిప్షియన్ ప్రెసిడెంట్ అసలు ఇలాంటి వ్యక్తి ప్రపంచంలో వచ్చాడా అంటే ట్రంప్ అడిగాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్నాడు. నీ గురించే అన్నాడు. అందువల్ల ఇది మనం ఆ అడ్వాంటేజ్, ట్రంప్ అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు. ట్రంప్ అడ్వాంటేజ్ ఏంటి? న్యూట్రల్ అయిపోవాలి. ఆయన ఉన్న హయాంలో ఆయనకున్న క్వాలిటీస్ మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. ఆయన కోపం ఏంటి? భారతదేశం నేను సాయం చేశానని చెప్తే నాకు నోబెల్ ప్రైజ్ ఇచ్చేదారు కదా, వాళ్ళు చెప్పలేదు. ఈ పిచ్చి పాకిస్తాను, ఇజ్రాయేల్, అజర్బైజాను, ఈ చెత్త దేశాలు చెప్తే ఎవరిస్తాడు అని ఆయనకు తెలీదా? ఆ కోపం ఉన్నది. అది మనం పట్టించుకోవాలా? పట్టించుకోకర్లేదు. ట్రంప్ అంటా ఉంటాడు, ఎక్కడ వచ్చినా ఇదే జ్ఞాపకం వస్తాం. ట్రంప్ ఇదే జ్ఞాపకం, నాకు నోబెల్ ప్రైజ్ పోయింది వాళ్ళ గురించి. కానీ కొంచెం కంట్రోల్లో ఉన్నాడు. సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి ట్రంప్ గవర్నమెంట్ భారతదేశం పేరెత్తట్లేదో వ్లాదిమిర్ పుతిన్ అడ్వైజ్ ఇచ్చాడు పబ్లిక్గా. నువ్వు పెద్ద దేశాలని అవమానం చేస్తే వాళ్ళు ఊరుకోరు అన్నాడు సెప్టెంబర్ 3వ తారీఖు. సరే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, మనం పట్టించుకోకూడదు, ముందరికి వెళ్ళిపోవాలి, ఇంకో 1000 రోజులు గడపాలి, సహించాలి, సఫర్ అవ్వాలి. రైట్. తులసిరెడ్డి గారు మీరేమంటారు? ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తోటి భేటీ సందర్భంగా, నేను ఉండబట్టి కదా, లేకపోతే వాళ్ళని బెదిరించా, నేను 350% టారిఫ్లు